అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి విదేశీ విద్యార్థులకు షాకింగ్ న్యూస్. ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారతీయులతో సహా ఇతర దేశాల విద్యార్థులపై ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ పంజా విసిరింది. చదువు పూర్తయ్యాక అనుభవం కోసం చేసే ఈ ఉద్యోగాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 10,000 మంది విద్యార్థులు కేవలం కాగితాల మీద మాత్రమే ఉండే షెల్ కంపెనీలలో పనిచేస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలో విదేశీ విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. చదువు ముగిసిన తరువాత విద్యార్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో పనిచేసేందుకు అనుమతించే ఈ విధానాన్ని కొందరు అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సుమారు 10,000 మంది విద్యార్థులు పనిచేస్తున్నట్లు చూపుతున్న కంపెనీల అడ్రస్లకు వెళ్లి చూస్తే అక్కడ కేవలం ఖాళీ భవనాలు, తాళం వేసిన తలుపులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అసలు ఉనికిలోనే లేని ఈ సస్పెక్ట్ ఎంప్లాయర్స్ కంపెనీలు కేవలం వీసా నిబంధనల కోసం విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఐసీఈ అధికారుల సమాచారం ప్రకారం ఈ కంపెనీలు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదు. చాలా వరకు ఇవి ఒకే అడ్రస్తో వందలాది మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయి. ఈ స్కామ్లో చిక్కుకున్న వారిలో మెజారిటీ విద్యార్థులు భారత్, చైనాకు చెందిన వారేనని తెలుస్తోంది. ఇలాంటి నకిలీ కంపెనీల్లో చేరుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. అక్రమంగా ఓపీటీ పొందుతున్న వారి వీసాలను రద్దు చేయడంతో పాటు వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా రాకుండా నిషేధం విధించే ప్రమాదం కూడా ఉంది. అందుకే విద్యార్థులు ఉద్యోగాల్లో చేరే ముందు ఆ కంపెనీల విశ్వసనీయతను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.